హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈరోజు నేను చూపించబోయే వంట మినపప్పు టమాటా. దీన్ని మనం వేడివేడిగా చపాతీతో కానీ పుల్కాతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మినపప్పు ఒక బౌల్ నిండా. ముందుగా పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి మనం తీసి పెట్టుకున్న మినపప్పు వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని అందులోకి వాటర్ పోసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్లోకి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కర్రీకి కలర్ రావడానికి ముందుగానే నేను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిట్టపట్టమనేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అందులోకి వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా ఉడికిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా ఉడికిన తర్వాత మనం కడిగి పక్కకు పెట్టుకున్న మినపప్పుని తీసి వాటర్ లేకుండా కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, టమాటా మినపప్పు కలిసేంత వరకు. ఆ తర్వాత ఏ బౌల్తో అయితే మినపప్పు తీసుకున్నామో దాంతో 2 టైమ్స్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ ఉప్పు వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఇప్పుడు ఆవిరి పోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మినపప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని మనం వేడివేడిగా చపాతీతో కానీ పుల్కాతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.